అండి అందరికీ. అందరికీ. వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టైం నైట్ వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ అయితే. ఈ వ్లాగ్ అయితే నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే షూట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే అండి సర్కిల్ వేసేసి ఇలాగ నేర్పించారంట వాళ్ళ స్కూల్లో. ఆలు ఉంటాయి కదా అవన్నీ రాసేయాలంట, ఇలాగ అనేసి రాసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి చాక్ పీస్తో గీశారు కదండి, డస్టర్ అయితే లేదనేసి చూడండి ఇలాగా ఎలా చేస్తున్నారో. ఇంకా తుడిపేస్తున్నారు, డస్టర్ లేదనేసి హార్ట్ షేప్ ఉంది కదా అక్కడ, వాటితో అయితే తుడిపేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళ అక్కకు పేపర్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాడండి. అవి అయితే ఇంకా సర్దుతున్నాను. అంటే వెజిటేబుల్స్ అంటే ఎక్కువ ఏం కాదు, ఆనియన్స్, టమోటాలు, ఇవి బీరకాయలు అయితే తీసుకొని వచ్చేసాడు. ఈ మధ్య బీరకాయ కర్రీ ఫేవరెట్ అయిపోయిందిలేండి మా ఇంట్లో, అందుకనేసి కంపల్సరిగా బీరకాయలు అయితే తీసుకొని వచ్చేసాడు. కొన్నే కదా అనేసి ఇంకా మా పాపను వీడియో తీనన్నాను అంటే ఇంకా వీడియో అయితే తీస్తూ ఉంది. ఇంకా సర్దేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఇంకా మొన్న పెద్ద పెద్ద సైజులో ఉన్నవి తీసుకొని వచ్చేసాడండి. అవి తొందరగా అయితే అయిపోయాయి. ఇలాగ చిన్నగా ఉంటే మనం కర్రీలో పప్పులు అలాగ వేసుకోవడానికి ఉంటుంది అన్నట్లుగా. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది వచ్చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి నాకు వచ్చిన సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసాను, దీపాలు వేసేసి. ఇంకా బయట ఎక్కువ ఉంటుంది కదా ప్లేస్, ఇంకా ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి. ఇంక ఇదంతా మళ్ళీ ఆల్రెడీ చూపించాను కదా క్లీన్ చేయడం ఎందుకు అన్నట్లుగా, ఇంకేం చూపించలేదు. ఇక్కడ స్కేటింగ్ వచ్చేసి స్కేటింగ్ గురించి కూడా అడిగారండి ఎవరో, అది వచ్చేసి 1000 రూపీస్ ఎంతనో పడ్డదంట ఆన్లైన్లో. ఇంకా ఎవరికన్నా లింక్ అంటే లింకు మీకు ఇలాగ కామెంట్స్లో పెట్టడానికి అయితే రాదండి. ఒకవేళ ట్రై చేస్తాను పెట్టాలి అంటే. ఇక్కడ డోర్ మ్యాట్ అయితే నానబెట్టాను కదా, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చిందండి నాకు డోర్ మ్యాట్ వాష్ చేయాలనేసి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఒకసారి ఇంకా కనపడదాం అన్నట్లుగా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 7 అవుతుంది. మా హస్బెండ్ హాల్లో నిద్రపోతున్నాడు. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి బెడ్రూమ్లో. ఇవి వచ్చేసి నిన్న వర్షం పడుతుందనేసి లోపల ఆరేసాను, కానీ వర్షం ఏం పడలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా రోజు వేస్తున్నానండి వాషింగ్ మిషన్లో, ఇంకా ఆరట్లేదు బట్టలు. ఇంకా ఈ సీజన్లో అస్సలు ఆరవు కదా, అందుకనేసి ఇంకా ఎండ వచ్చినప్పుడే వేసేద్దాం అన్నట్లుగా. ఇక్కడైతే ఉగ్గాని, రైసు, ఇంకా పప్పు అండ్ హాట్ వాటర్ అయితే వేడి పెట్టేశాను. ఇంకా ఇవి కూడా ఏం చూపించలేదండి, ఎందుకంటే నార్మల్గా డైలీ చూపిస్తున్నాను కదా ఉగ్గాని, ఇంకా రైసు, పప్పు అందరికి వచ్చినవే కదండి. ఇంక ఇవన్నీ మళ్ళీ ఎందుకు అన్నట్లుగా చూపించలేదు. ఇక్కడ హాట్ వాటర్ కూడా వేడి అయిపోయాయి. ఇంకా మా పిల్లలు అయితే డ్రాగన్ ఫ్రూట్ కోసం అనేసి ఇంకా నిన్న నైట్ తీసుకొని వచ్చేసాడు కదా, ఎర్లీ మార్నింగ్ నార్మల్గా లేవరు, అప్పుడు నిద్రపోతున్నారు అనేసి చెప్పాను కదా, నేను వచ్చేలోపే నిద్ర లేచేసారండి. వీడియో తీసుకుంటూ వచ్చేలోపే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయమా అనేసి నైటే చెప్పారు. అంటే స్నాక్స్ కోసమనే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాతనన్నా తింటామనేసి చెప్పారు. సర్లే అనేసి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇంకా 100కి ఎన్ని ఇచ్చారో తెలియదు. ఇంకా ఒక 2 తీసుకొని వచ్చేసారు. మళ్ళీ సరిపోతుందో లేదో ఇంకొకటి తీసుకురా అనేసి చెప్పాను. ఒక 4 ఏమో తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్. ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప అన్ని పింక్వే అనేసి చెప్తూ ఉందండి. పింక్ కలర్ టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంచెం వైట్ కలర్వి పుల్లగా అనిపిస్తాయి కదా, ఇవి వచ్చేసి బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకు కూడా పింక్ కలర్ డ్రాగన్ ఇష్టం అండి, మా పిల్లలకు ఫేవరెట్. కానీ మా హస్బెండ్ బయటకు పోయినప్పుడే తీసుకొని వచ్చేసాడు, అప్పుడప్పుడు అంతే. అంటే ఇంకెప్పుడన్నా బయటికి వెళ్తేనే కదండి. మేము వచ్చేసి కొంచెము సిటీకి దూరం అంటే కాదండి, ఎలా అంటే మాకు దగ్గరే ఇవి వెజిటేబుల్స్ అన్నీ మార్కెట్ ఉంటుంది కదండి, రైతు బజార్ దగ్గరే. కానీ ఇంకా వెజిటేబుల్స్కి ఒక్కటే కదా వెళ్ళేది, అప్పుడే ఇంకా 10 డేస్కి సరిపోయే అట్లా అలాగా తీసుకొని వచ్చేస్తుంటారు కదా ఫ్రూట్స్ అవి. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా బయటికి ఇంకా ఏదైనా పని పడితే తప్ప ఇంకా నార్మల్గా వెళ్ళారు కదా, అప్పుడప్పుడు ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం తీసుకొని అయితే వచ్చేస్తాడు. ఇక్కడైతే మా పిల్లలు అయితే స్నాక్స్ ఎందులో పెట్టుకుందాం అనేసి చూస్తున్నారు. స్నాక్స్ బాక్సెస్ అన్నీ నేను ఏం చేశానంటే అండి, ఇక్కడ ఒక డ్రమ్ము కనిపిస్తుంది కదా అందులో వేసేసాను. అసలు కిచెన్ అండి మాకు ఉండేదే కొన్ని సామాన్లు, ఆ సామాన్లు కూడా సరిపోవట్లేదు. ఇంకేం చేస్తామనేసి అలాగ కట్టి దాంట్లో వేసేసాను డ్రమ్లో. ఇక్కడ మా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ మా పాప కడుక్కుంటూ ఉంది, అదే ఇది స్నాక్స్ పెట్టుకోవాలనేసి. ఇంకా వీళ్ళని కూడా రెడీ చేసేయాలండి. తలకైతే ఆయిల్ పెట్టాలి. నిన్న మండే రోజు తలస్నానం చేశారు. ఇంకా ఇప్పుడైతే ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అండి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, సిస్టర్ మీ వీడియోస్ లేట్ అవుతున్నాయి అనేసి కొంతమంది, ఇంకొందరు అయితే మీరు అసలు వీడియోసే పోస్ట్ చేయరనేసి అంటూ ఉంటారు. ఇంకా నేనైతే డైలీ పోస్ట్ చేస్తానండి, ఎప్పుడో 1 డే గ్యాప్ ఇచ్చినంత మాత్రాన ఎప్పుడైతే వీడియోస్ అయితే పెట్టకుండా అయితే ఉన్నాను కదండి. నాకైతే ఇంట్రెస్ట్. ఇక్కడ మా పిల్లలకు వచ్చేసి స్నాక్స్ వాళ్ళకి పెట్టేసి మిగిలింది ఇంకా నేను తినేస్తున్నానండి. ఇంకా నేను పనిలో పడితే మళ్ళీ అసలు ఏవి పట్టించుకోను, అందుకనేసి ఇంకా ఇక్కడ 2 or 3 కట్ చేశాను కదా, సరిపోతాయిలే అంటే మా పాప ఇంకొకటి తీసుకొని వచ్చేసింది. ఇంకా వద్దులే అవి సరిపోతాయిలే ఇంకా అనేసి అంటున్నాను. ఇక్కడ నాకు ఏమంటుంది మా చిన్న పాప, మాకు పెట్టకుండానే తినేస్తున్నావా అనేసి అడుగుతుంది.
గుర్తుంది. అంటే స్నాక్స్ వాళ్ళకి పెట్టిన తర్వాత మిగిలినవి తింటుంటే అలాగా మా పిల్లలకి ఫేవరెట్ ఫ్రూట్ కాబట్టి ఇంకా అలాగే అంటుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్‌లో కొద్దిగా ఉండింటే ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసి ఇంకా టేస్ట్ అయితే బాగుండిందండి. స్వీట్‌గా అయితే బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ వేడి పెట్టాను కదా! ఇంకా వాళ్ళు కూడా స్నానం చేసేస్తారు అన్నట్లుగా ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారండి హాల్‌లో అన్ని లంచ్ బాక్స్ పెట్టుకునేటప్పుడు. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసి పైకి కొప్పు అయితే కట్టేస్తానండి. తర్వాత ఇంకా మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత పిలకలైతే వేసేస్తాను. ఇంక ఈ విధంగా మసాజ్ లాగా ఇంకా ఆయిల్ మసాజ్ అయితే ఇంకా ఇలాగా పెయిన్‌లయితే చాలా ఉన్నాయండి. ఇందాక మీరు చూసే ఉంటారు కదా! అక్కడ డ్రాగన్ ఫ్రూటు కట్ చేసేటప్పుడు ఇంకా అలాగా దురద పెడుతున్నట్లుంది. తల అయితే పాపము పెయిన్‌ల వల్ల. ఇంకా మా పిల్లలైతే ఇంకా పెయిన్‌లయితే చూడాలండి. అంటే నాకు టైం ఉన్నప్పుడు చూస్తా అంటే వాళ్ళు లేదు మేము బయటికెళ్ళాలి ఆడుకోవడానికి అలాగనేసి అంటూ ఉంటారు. ఇంకా మళ్ళీ నార్మల్‌గా నాకు వాళ్ళు చూడమన్నప్పుడు నాకు టైం ఉండదు. ఇంకా నేను డైలీ చూస్తూ ఉండేదాన్ని ఈవినింగ్ టైంలో. ఈ మధ్య మా పిల్లలు స్కేటింగ్ తీసుకొనొచ్చాడు కదా! వాళ్ళ జనాన్న. ఇంకా బయటికెళ్ళడానికి, ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈవినింగ్ టైమ్ వచ్చేస్తారు. స్కూల్ నుంచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆడుకోవడానికి వెళ్తారు కదా! మళ్ళీ నైట్ అయిపోతుంది. నైట్ మళ్ళీ స్నానం చేసి హోంవర్క్ రాసుకొని తినేలోపు 9 అవుతుంది. ఇంకా ఎప్పుడండి పెయిన్‌లు చూసేది. ఇంక ఈసారైతే సండే అది ఉంటుంది కదండీ! దువ్వెన ఒకటైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ అయితే పెట్టాను. మా ఇంట్లో ఉన్నది విరిగిపోయిందండి. అంతా పోయింది. ఇంక ఈసారి వీళ్ళ వల్ల నాకు గూడా ఎక్కేసాయి అసలు పేర్లు. లేకపోతే నాకసలు నార్మల్‌గా బాలింత అంటారు గదండీ! బాలింత అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు గూడా పేర్లు పడలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు స్కూల్‌కి ఎప్పుడైతే వెళ్ళడం స్టార్ట్ చేశారో అప్పటినుంచి నాకు పేర్లయితే ఇంకా పడుతున్నాయి. చూడాలి ఏదైనా ఈ మెడికల్ షాప్‌లో దొరుకుతుందంట మందు. ఇది పేర్ల మందు. కానీ హెయిర్ ఫాల్ అవుతుందేమో అన్నట్లుగా కొంచెం ఆలోచిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకండి మా పెద్ద పాపకైతే ఇంక ఈ విధంగా పిలకలైతే వేసేసి వాళ్ళకి స్నానం అయితే చేపిచ్చేసి ఇంకా రెడీ అయితే చేసేస్తే ఇంకా టిఫిన్ అయితే తినేస్తారండి. ఇంకా స్కూల్‌కి టైం అవుతుంది. ఆల్రెడీ 8 అయ్యింది. ఇంకా నేను బయట అంతా క్లీన్ చేసేలోపే 7 అయిపోతుందండి. నేను 6కి అలాగా లేచేసి ఇంకా బయట క్లీన్ చేసేసి, బ్రష్ చేసి ఇంక అన్నీ అనేలోపు ఇంకా 7 అవుతుంది. 7కి వంట స్టార్ట్ చేసి 8 అవుతుంది. 8 నుంచి ఇంకా మళ్ళీ పిల్లల్ని రెడీ చేయడం అలాగా. ఈరోజు మార్నింగ్ అయితే అవ్వలేదండి. మా హస్బెండ్ హాల్‌లో పడుకున్నాడు గదా! ఇంకా తను నిద్ర లేచిన తర్వాత కసు కొట్టేదిలే అన్నట్లుగా నేనైతే ఇప్పుడైతే కసైతే కొట్టేస్తున్నానండి. ఇంకా మా పిల్లలు నిన్న నైట్ తీశాను కదండీ వీడియో ఇక్కడ సర్కిల్ వేసేటప్పుడు అలాగా. అంతకుముందే ఇది పెన్సిల్‌వి, బుక్స్, పేపర్లు చింపేసి అలాగంతా చెత్తంతా పడేశారు. ఇంకా నైట్ ఏం కొడతాంలే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కసు కొట్టేదిలే అన్నట్లుగా ఇంకా కసైతే కొట్టేస్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే ఇంకా మా పిల్లలైతే ఇంకా స్నానం అయితే చేసేసి వస్తున్నారు. ఇంకా వాళ్ళు స్నానం చేసేసి వచ్చేలోపు నేనైతే ఒక్కోసారి నేనే చేపిస్తానండి. ఒక్కోసారి వాళ్ళే చేసేస్తారు. ఇంక ఈ విధంగా కసు కూడా కొట్టేస్తున్నాను. కసు కొట్టేసి ఇంకా ఇవి ఏమంటారు బట్టలైతే వేశానండి. బట్టలు గూడా పైనయితే ఆరేయాలి. ఈరోజు కొంచెం ఎండొచ్చేస్తుంది గదా! ఎండ లేకపోయినా గాలయితే ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తుందండి. గాలి కన్నా ఆరిపోతాయి. ఇంట్లో మనం ఎంతసేపు ఫ్యాన్ వేసేసి ఆరబెట్టేసినా సరే, ఆ బట్టలనేవి ఇంకా నైట్ మొత్తము ఆరిపోయినా సరే ఆరట్లేదండి. అందుకనేసి ఇంక ఈరోజు ఎండొచ్చేస్తుందనేసి మార్నింగే వేసేసాను. మాకు 6-7 వరకే వాటరయితే వచ్చేస్తాయండి. ఆ టైంలోపే వాటరయితే పట్టేసుకుంటున్నాము. ఇంకా అంటే మాకు సరిపోతున్నాయి. 1 డేకి ఒక ట్యాంక్ అయితే యూజ్ చేయం గదా! సరిపోతున్నాయి. ఇంకా అలాగా ఇంగిక్కడొచ్చేసి ఇంకా కసైతే కొట్టేస్తున్నానండి. కసు కొట్టేసి ఇంకా నేనైతే బట్టలైతే ఆరేయాలి. మా పిల్లల్ని గూడా రెడీ జేయాలి. వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఆరేస్తాను. ఇంకా 12 మినిట్స్ అలాగా ఉంది. కంఫర్ట్ వేసేస్తే ఇంకా బట్టలు గూడా అయిపోతాయి. ఇప్పుడైతే ఇంక కసైతే చూడండి ఎంతైతే వచ్చేస్తుందండి. ఎన్ని సార్లు కొట్టినా ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఏమో! ఇంకా మెయిన్ మనకి హాల్ నీట్‌గా ఉండాలి గదండీ! అందుకనేసి ఫస్ట్ హాల్‌లో నుంచే స్టార్ట్ జేస్తాను. ఏదైనా సరే ఫస్ట్ అన్నీ నీట్‌గా సర్దేసి ఇంకా బెడ్‌రూమ్‌లోకి అలాగా బెడ్ అయితే సర్దేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంక చూసారు గదా! నిన్న నైట్ అంతా చెత్త వేసినవే ఇవంతా. ఇవి క్లిప్స్ అవన్నీ పడిపోయుంటే అవన్నీ యూజ్ అయ్యేటివి గదా! అనేసి పక్కకైతే పెట్టేసానండి. ఇంకా చూసారు గదండీ! హౌస్ అంతా నీట్‌గా అయితే పెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలనైతే రెడీ జేస్తాను. ఇంకా మా పాపకైతే అల్లి వేయాలంట. ఇంకా అందట్లేదు అయినా వినదు. ఇంకా సర్లే అనేసి ఒకటికి 10 సార్లు ఇలాగ పాపిట తీసేసి ఇంక వేస్తూ ఉన్నానండి. ఇంకా మార్నింగే అస్సలు టైమే ఉండదు గదండీ పిల్లలతో. ఇంకా హడావిడిగా మనకి రన్నింగ్ రేస్ లాగే లేడీస్‌కి ఇంకా అలాగయిపోతది. నాకు గూడా అంతే. ఇంకా ఒకవైపు వీడియో షూటింగ్, ఒకవైపు పిల్లల్ని చూసుకోవడం, ఒకవైపు అంతా అలాగా ఇంకా చానా కష్టం అయిపోతుంది ఎర్లీ మార్నింగు. అయినా సరే ఇంకా మీరు లేట్ అయిపోతున్నాయి మీ వీడియోస్ అనేసి అంటారు. నాకు గూడా ఇంట్రెస్ట్ అండి తీయాలనేసి. కానీ ఇంక ఈ విధంగా పిల్లలతో అవ్వదు గదా! అయినా సరే తీస్తున్నాను గదండీ! అప్పుడప్పుడు అంటే నేను డైలీ అంటే నాకు వీడియోస్ మీరంటారు మళ్ళీ డైలీ అదే రొటీనా సిస్టర్ అనేసి. అందుకనేసి నేను ఒక్కొక్కసారి తీసుకోను. నిన్న మండే రోజు గూడా
కూడా తీసుకోలేదండి వ్లాగ్ అయితే. ఎందుకంటే మళ్ళీ అదే అయిపోతుంది డైలీ. ఇంట్లో ఉన్న లేడీస్‌కి ఏముంటాయండి వర్క్స్, కసు కొట్టడం, ఫ్లోర్ క్లీన్ చేయడము, ఇంకా అవి ఏమంటారు, ఇంకా గిన్నెలు కడగడము, వంట చేయడం అవే గదా! మళ్ళీ అవే చూపించినా మీరు డైలీ అదే రొటీన్ అనేసి అంటారన్నట్లుగా ఒక్కోసారి తీసుకోను. మా పాప ఇక్కడొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాననేసి మా చిన్న పాప. మా చిన్న పాపకైతే పైకైతే ఇలాగ మడత పెట్టేసి వేయమని చెప్పేసింది పిలకలు. ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు. ఇంకా మా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంక ఈ విధంగా ఈరోజైతే సింపుల్‌గా అండి తీశాను వ్లాగ్ అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. నేనైతే టిఫిన్ అయితే తింటున్నాను. ఒక్కోసారి వాళ్ళతో పాటు తినేస్తాను. ఒక్కోసారి ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుంటుంటాను కదా! ఇంక ఇప్పుడైతే ఉగ్గానే ప్రిపేర్ చేశాను కదా! టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా లాస్ట్‌లో నేనైతే తినేస్తున్నాను. ఇంకా తినేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా! అవి కూడా కడిగేసాను అనుకోండి. ఇంకా నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు. ఇప్పుడైతే పైకైతే వచ్చేసాను. మిద్దె పైకైతే బట్టలైతే ఆరేద్దామనేసి. గాలైతే ఫుల్‌గా అయితే వచ్చేస్తుందండి. ఇంకా బట్టలైతే ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు పైకి. ఇంకా అక్కడ ఎక్కడో తగిలిచ్చేసి ట్రైపాడ్ వచ్చేసి ఇక్కడ ట్రైపాడ్ కాదండి, మొబైల్ అక్కడ పెట్టేసి ఇంకా నేను అది ఉంటుంది కదండీ పిల్లర్, అక్కడ పెట్టేసి ఇంకా బట్టలైతే ఆరేస్తున్నాను. ట్రైపాడ్ ఎత్తుకొని మళ్ళీ మొబైలు, ఈ క్లిప్స్, మళ్ళీ ఇది టబ్బు, బట్టలు ఆరేసేది అన్నీ పైకి తీసుకురావాలంటే కష్టం అవుతుంది. అందుకనేసి ఇంక ఈ విధంగా అయితే ఇంకా అక్కడైతే పెట్టేసి ఇంకా చూస్తున్నాను. అందుకే మాటి మాటికి ఆన్‌లో ఉందా లేదా అనేసి వీడియో. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి ఇదే వీడియో. అండి ఇవాల్టి వీడియో. సింపుల్‌గా అయితే తీసాను. ఇంకా గిన్నెలున్నాయి, ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఇంకా వచ్చేసి బెడ్ అయితే సర్దేసేయాలి. ఇంకా అవన్నీ సర్దేసి నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా డైలీ అదే రొటీన్ అవుతుంది కదా! అందుకనేసి ఏం చూపియట్లేదు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం అవన్నీ. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.